వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ దివ్య. ఒకరు 10 సంవత్సరాలుగా పాలించిన టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటూ ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు అని, మరొకరు కేంద్ర మంత్రిగా ఉంటూ కూడా ఎక్కడ అభివృద్ధి పనులను చేయించలేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్కు, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవితకు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ సవాల్ విసిరారు. నేను చేసిన అభివృద్ధి పనులను కరపత్రంతో సహా మీ ముందుకు వస్తానని, మీరు చేసిన అభివృద్ధి పనులను వివరించాలని సవాలును విసిరారు. కోడూరు మండలంలో బీజేపీ పార్టీ కార్యాలయంలో బీజేపీ పార్టీ అభ్యర్థి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇరు పార్టీలకు చెందిన ఎంపీ అభ్యర్థులు గత కొన్ని కాలాల నుండి పాలుస్తూనే ఉన్నారు అని, ఆ పార్టీ నాయకులు ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బలరాం నాయక్ కేంద్ర మంత్రిగా ఉంటూ మహబూబాబాద్ జిల్లాను విస్మరించి ఎక్కడ ఎటువంటి అభివృద్ధి పనులను చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కవిత 10 సంవత్సరాలు అధికారంలో ఉంటూ కూడా మానుకోట జిల్లాలో ఎక్కడ ఎటువంటి అభివృద్ధి చేయలేదన్నారు. నేను 5 సంవత్సరాల కాలంలో ఎంపీగా ఉన్న తరుణంలో ఉమ్మడి జిల్లాలో అనేక అభివృద్ధి పనులను తీసుకొచ్చానని, ఇప్పటికీ ఆ పనులు కొనసాగుతూనే ఉన్నాయని సీతారాం నాయక్ అన్నారు. నేను చేసిన అభివృద్ధి పనులను కరపత్రంలో ప్రజల సమక్షంలో నిరూపిస్తా, మీరు గనక అభివృద్ధి పనులు చేస్తే నిరూపించడానికి సిద్ధమా అంటూ ఇరు పార్టీల నాయకులకు బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ సవాల్ను విసిరారు. దాదాపు ఇది మీకు ఇస్తాను, ఈ పత్రిక మీకు ఇస్తా, దీంట్లో చేసినటువంటి ఏ ఒక్క పనికి ఎవరన్నా మాట్లాడగలుగుతారా, లేదా మీరు ఎవరైనా చేసేదా? ఎవరైనా చేయగలిగినారా? దాంతోపాటు ఇక్కడ నమో సంకల్ప పత్రం అని, ఇది మోదీ గ్యారంటీ, పక్కా గ్యారంటీ, మరోసారి మన మోదీ సర్కార్ అని, ఈ రెండు ఇంటింటికి ఈ కరపత్రం పోతుంది. చిన్న బుక్లెట్ కూడా వస్తుంది. దీంట్లో వాస్తవం ఎవరికి ధైర్యం ఉండదు. ఒక పెద్ద కరపత్రాన్ని కొట్టి ఈ పనులు నేనే చేసినని ధైర్యం ఉన్నవాళ్ళు కొట్టి ఇవ్వాలవాడు. కానీ నేను నా 5 సంవత్సరాల నాకు మీరందరూ అవకాశం ఇస్తే ప్రజాసేవ తప్ప నా సేవను నాకెక్కడ నేను దేనికి కాలేదు. సో ఇక్కడ స్పష్టంగా ఒకటే చెప్పదలుచుకున్నాం ప్రజలకు, ఇప్పుడు జరిగేటువంటి ఎన్నికలు కేవలం ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచేటువంటి విశ్వనాయకుడిగా పేరు పొందినటువంటి మోడీ గారి పేరు మీదనే ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇది వాస్తవమా కాదని చెప్పండి. 15 సంవత్సరాలు గుజరాత్కి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి ఒక మహానాయకుడు 10 సంవత్సరాలు నిరంతరంగా ఎక్కడా ఇంత దేశంలో అలజడి కానీ, దేశ అభివృద్ధికి కానీ, లేదా సుస్థిరమైనటువంటి పాలన ఇచ్చి అవినీతికి తావు లేకుండా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ గారిని మళ్ళీ మనం 3వసారి ఎన్నుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రజలు ఏ సమస్య లేకుండా నిద్రపోగలుగుతాం అనేటువంటి ఒక భరోసా ఆ ప్రజలలో వచ్చింది కనుక ఇక్కడ ఎన్ని తలకిందులు చేసుకున్నా మోడీ గారి పువ్వు గుర్తుకు తప్ప వేరే పార్టీకి వేసేటువంటి పరిస్థితి కనబడతలేదు. మేము స్వయంగా తిరుగుతూ ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి ఒక్కొక్క కార్యకర్త మీకు తెలుసు 100 మందికి సమానం. ఒక్క బీజేపీ కార్యకర్త 100 మందికి సమానం. అంత కష్టపడి వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తూ ఉన్నారు. కానీ ఈసారి ఆ కృషి ఫలిస్తుంది. మా కార్యకర్తలకు, నాయకులకు కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను. ఒక మచ్చలేని వ్యక్తిని ప్రజలు ఎన్నుకోబోతున్నారు కనుక మనం ఇంటింటికి పోయి ఈ పత్రాన్ని వాడికి ఇచ్చి మన ఓటు అడిగితే మోడీ గారే మీ ఇంటికి వచ్చిందంటే నిజంగా కూడా మోడీ గారు వచ్చినట్టే వాళ్ళు ఫీల్ అవుతారనేటువంటి ఓ నమ్మకం ఉంది. కనుక నా గెలుపుకు ఎవరు ఆపలేరు. గెలుపు అవుతుంది. అయితే చాలామందికి ఒక ఇది ఉంది. ఇక్కడ 7 నియోజకవర్గాలు, ప్రెస్ మిత్రులు మాత్రం దీన్ని కొంచెం హైలైట్ చేయాలి. 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, 6 ఉంది. 7వది గెలిచినటువంటి వాళ్ళు ఏదో వాళ్ళ స్వార్థం కొరకు కండువ మార్చుకున్నారు. 7 ఉంటే 2014లో కూడా 2014లో 7 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ 5 నియోజకవర్గాలు ఓడిపోయింది. అక్కడ ఈ సీతారాం నాయక్, ఈ ఉద్యమ బిడ్డ, ఈ తెలంగాణ బిడ్డ, ఈ గిరిజన బిడ్డ గెలిచాడు, ఈ గిరిజన మేధావి గెలిచాడు. అయితే మీరు గమనించండి, నీదేం లెక్క, నిన్ను చూసి ఎవరు ఓటేసిరని మీరు ఈ వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీని చూసి ఎవరు ఓటేయలే. కేసీఆర్ ఈ తెలంగాణని మాలాంటి మీలాంటి వాళ్ళను అటు మీడియాను, ఇటు మేధావులను, అటు విద్యార్థులను వాడుకొని చివరికి ఆ తెలంగాణను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చిందో
అది కేసీఆర్ని నేను అనలేదు. ఎందుకు అనలేనంటే ఆయన మాటలు వింటేనే మనం అంత మూర్చపోయేటువంటి పరిస్థితిలో ఉంటుంది కనుక మానవత్వం ఉన్నటువంటి మనిషి ఆయన ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఆ బీఆర్ఎస్ పార్టీ ఇట్లా ఓ బొందరగడ్డ మారడానికి కేసీఆరే కారణం తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీని టీ తీసేస్తే తెలంగాణ ప్రజల తల తీసేసి దానికి ఒక బీ తగిలించుకొని 100 వెహికల్ 200 వెహికల్లతో నేను వేరే రాష్ట్రాలకు తిరిగితే ఏమైంది వాళ్ళ ఏం చేసినావు? ఎవరిని కనుక్కున్నావు? మేమే కదా. అదే జయశంకర్ మేము మాలాంటి మేధావులు ఎంతోమంది ఈ భావజాలాన్ని ప్రజలకు తీసుకపోతే మాకు ఏం దక్కింది? ఏం మాట్లాడినాం సభలలో? సీతారాం నాయకులు 5 లక్షల ఓట్లతో గెలిపించాలి, తిరిగి పార్లమెంట్కి పంపిస్తే అయినే తప్పనిసరిగా ఈ రిజర్వేషన్ తెస్తాడని అన్నవా లేదా కేసీఆర్ గారు? అన్న తర్వాత నువ్వు నెలకేదో మాట మార్చి నాకు టికెట్ ఇవ్వకుండా ఏం చేశావు? ఎవరికి టికెట్ ఇచ్చావు? సీతారాం నాయక్ తప్పు చేయలేదు. ఆ సీతారాం నాయక్ మంచి భవిష్యత్తు ఉంటుంది, ఏదో కొన్ని సమీకరణల వల్ల టికెట్ మార్చాలని పక్కా తెలంగాణ ద్రోహికి ఇచ్చావా లేదా? ఇంకే ముఖం పెట్టుకొని ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తావో నాకు అర్థమైతలేదు. సీతారాం మీకు దమ్ము ధైర్యం ఉంటే సీతారాం నాయక్కి తప్పు చేసినని చెప్పాలి. చెప్పకుండా మీరు తప్పించుకొని తిరగకూడదు. ఎవరికి ఇచ్చినావు? ఏ జగన్ అయితే తెలంగాణ కావద్దు అనుకున్నాడో, తెలంగాణ రాష్ట్రం కావద్దు అనుకున్నాడో, 1200 మంది విద్యార్థుల చావుకు కారణమైనటువంటి ఈ తెలంగాణ ద్రోహులను తీసుకురావడంలో పాత్రధారి సూత్రధారి అయినటువంటి రేడియా నాయక్ బిడ్డ కదా. మరి టికెట్ వాళ్ళని ప్రజలు ఇప్పటికీ ఎందుకు నమ్ముతున్నారు? ఎందుకు ఓటేస్తున్నారు ఇప్పటి వాళ్లకు? ఆ చనిపోయిన బిడ్డలో ఒక పాపం తగులుతుంది కదా మనకు. మేమేమైనా చేస్తే మమ్మల్ని శపించండి, అసలు మేము రాజకీయాలకే రాము. అటువంటి దురలవాటు ఇటువంటి చండాలమైనటువంటి సంస్కృతి ఉంటే మేము రాజకీయాలకే రాము. కానీ ఇంత చండాలంగా ఉన్న వాళ్ళని మోస్తే అందుకోసం నేను ఒకటే ముగించే ముందు ఒకటే చెప్తాను. మీరు ఇంకా ఇలా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను మీలో ఒక్కరిని, నేను ఉద్యమకారుని. ఏం పాపం చేసినని కేసీఆర్ నన్ను మోసం చేసి అటువంటి వాడికి మీరు మళ్ళీ ఓటేస్తారంటే ఇక అది నేను మిమ్మల్ని నేను ప్రాధాయపడుతున్నాను. ఎందుకంటే ఇది మంచిది కాదు, మన సంస్కృతి సంప్రదాయాలకు మన దీనికి కూడా మంచిది కాదు. ఓటేసి ఏం చేస్తాం? కేంద్రంలో లేడు, ఎవరితోటి రాష్ట్రంలో అధికారంలో లేడు. అనేక అపనిందలు మోసి మీరు ఇలా రిమాండ్ల పాలవుతా ఉన్నారు. మరి ఆ పార్టీని ఇంకా ఎందుకు నాయకులు ఆదరించి మేము బీఆర్ఎస్ అంటున్నామో దయచేసి వాళ్ళని కోరుతా ఉన్నాను. వాళ్ళని కూడా నేను వాళ్ళ ఇష్టమని, కానీ నాకు ఓటేయమని అడిగే హక్కు నాకుంది. బీఆర్ఎస్ పార్టీని ఓటేయమనే హక్కు నాకుంది. ఈ తెలంగాణ తెచ్చిన దాంట్లో పాత్రధారి సూత్రధారి అయిన నన్ను అన్యాయం చేసినటువంటి వాళ్ళు కనుక చాలామంది అనుకునే అవకాశం ఉంది, సీతారాం నాయక్ ఒకసారి ఎంపీ అయితే వెళ్ళిపోతారా అని. అరే ఒక్కసారి ఎంపీ చేసి రెండోసారి ఏం చేసినావు? ఏం పాపం చేసిన 5 సంవత్సరాలు? ఏ దొంగలను పెట్టుకున్నావు? ఇవాళ ఎక్కడ నీ కడియం శ్రీయని, ఎక్కడ నీ కేకే ఇంట్లో కేకేకు రెండోసారి ఎంపీ ఇస్తావు, బిడ్డను మేయర్ చేసినావు, కొడుకును చైర్మన్ చేసినావు. వాళ్ళ పాత్ర ఏందండి తెలంగాణ తేవడంలో? కడియం శ్రీహరి పాత్ర ఏంది? కడియం శ్రీహరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేస్తే ఎందుకు